ఓకే, ఒక నిమిషం విజయారే గారు. మరి శివకుమార్ లాల్ గారు జాయిన్ అయ్యారు. డాక్టర్ గారు, మరి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు. ఏంటి మీ కాంగ్రెస్ ఎప్పుడు ఇంకా ప్రతిపక్షంలో ఉంది కనుక అందరి మీద ఆరోపణలు చేయడం తప్ప ఇంకా ఏం చేయలేరా మీరు? ఇప్పుడు ఏకంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్పై కావచ్చు, తర్వాత మరి ఓటు చోరీ గద్దీ చోడని చెప్పి రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయం కావచ్చు, మరి తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్ల విషయంలో కిషన్ రెడ్డి బీజేపీలు అడ్డుకుంటున్నారని ఆరోపణలు చేయడం కావచ్చు, ఇవన్నీ ఎట్లా చూస్తారు మీరు చెప్పండి. ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. ఈ రోజు రాహుల్ గాంధీ గారు ఇప్పుడే కాదు, బీసీ నినాదం జిస్కి ఇస్సేదారి ఉస్కి భాగ్యదారి అనే రకంగా గత 3 పార్లమెంట్లో కూడా మొత్తానికి స్తంభింపజేస్తే ఇటు ప్రధానమంత్రి గాని, అటు నరేంద్ర మోదీ గాని, లేకపోతే అమిత్ షా గాని ఇద్దరు కూడా పార్లమెంట్ లో ఉండకుండా పారిపోయిన రోజులు మనం ఎన్నో చూడడం జరిగింది. ఈ రోజు ఓట్ చోరీ అనేది ఖాళీ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుండ్రు కాదు, మొత్తం ఒక సాక్షాత్తు మొత్తానికి ఎక్కడిదక్కడ ఎవిడెన్స్ పెట్టి మాట్లాడడం జరిగింది. బీజేపీ మొత్తానికి కుటిల రాజకీయం చేస్తుంది. ఈ రోజు మొత్తానికి దేశం కోసం, ధర్మం కోసం అనే శివకుమార్ లాల్ గారు ఒక మాట, ఇప్పుడు 15 మూడోసారి గెలిచి బీజేపీ ఇప్పుడు 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని 12వ ఏళ్ళకి అడుగు పెడుతుంది. దేశాన్ని మీరు 55 ఏళ్ళు పాలించారు కదా, 100 ఏళ్ల క్రితం ఏం చేసినాం, ఇప్పుడు తెలంగాణలో ఏం చేసినాం, కులగణన అనేది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. దాంట్లో మీరు చేయాల్సి ఉండగా చేయకుండా అధికారంలో ఉన్న వారిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నట్టు మాత్రమే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మీద ఆరోపణలు చేయడము, తర్వాత ఓటు చోరు జరిగిందని చెప్పి ఆరోపణలు చేయడము, అట్ ద సేమ్ టైం మరి మీరు హామీలు ఇస్తే మీరు ఒక అవగాహన లేకుండా హామీలు ఇచ్చారు. 42% బీసీ రిజర్వేషన్ల విషయంలో మరి అది మీ చేతిలో లేనప్పటికీ కూడా మీరు ఎన్నికల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇప్పుడు అది చేయలేకుండా మొత్తానికి ఇటు తెలంగాణలో కావచ్చు, మరి ఇప్పుడు ఎన్నికలు కూడా నిర్వహించాల్సిన పరిస్థితిలో మీరు 42% ఇవ్వట్లేదు. దాంట్లో కూడా ముస్లిం జనాభాను 10% యాడ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ ముందున్న సవాళ్ళు. అట్ ద సేమ్ టైం మరి దీంట్లో బీజేపీని దోషిగా చూపెట్టబోయే కార్యక్రమం చేస్తున్నారు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అనేది ఒక స్వయం ప్రతిపత్తి వ్యవస్థ, మరి దాన్ని ఎవరు కూడా నియంత్రించలేదు. సో మీ రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణల విషయంలో ఆధారాలు తీసుకొని రమ్మని చెప్తున్నారు, కానీ మీరు ఎంతసేపు ప్రతిపక్ష పాత్రకు మాత్రమే పరిమితం అవుతున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా చేయగలుగుతారు, కానీ ఎట్ ద సేమ్ టైం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు. సో ఆ బీజేపీని బదనాం చేస్తున్నారని చెప్పి డాక్టర్ వంశా తిలక్ గారు ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా? ఒకటి, బీజేపీ నాయకులు ఒక్కసారి ఆలోచించాలి. ఈ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట ప్రతిదీ ప్రూఫ్ తో మాట్లాడుతున్నారు. ఒక సన్యాసికి ఎంతమంది పిల్లలు అనేది చూపించడం జరిగింది. ఒక జీరో హౌస్ నంబర్ మీద దగ్గర ఒక 200 ఓట్లు ఆడ క్రియేట్ చేసిండ్రు. ఇటు ఒక సన్యాసికి 90 మంది పిల్లలు అనేది మొత్తానికి ఈ రోజు బీజేపీ ఏం చేయాలని. ఈ రోజు ఇంకొకటి ఏంటంటే, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఆపోజిషన్ పార్టీగా మాట్లాడుతుందని మీరు కూడా అంటున్నారు. ఈ రోజు రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా బీజేపీ చేసిన ప్రతి అంశం మీద దొంగతనాన్ని బయట పెడుతుంది రాహుల్ గాంధీ గారు. ఇంకొకటి, ఈ రోజు ఆల్రెడీ ఏదైతే ఎలక్షన్ కమిషన్ కి కూడా 2 సంవత్సరాల ముందే మా మీదకి ఎవరు ఒత్తిడి తీయవద్దని చెప్పి అమెండ్మెంట్ తీసుకొచ్చిందని చెప్పి నిన్న రాహుల్ గాంధీ గారు కూడా చెప్పడం జరిగింది. అంటే ఎలక్షన్ కమిషన్ మీద అసలు ఇది మీరు తప్పు చేసిండ్రని అడగకుండా తీసుకొచ్చిందంటే, ఇదే తెలంగాణలో కూడా మమ్మల్ని అరెస్ట్ చేస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా అనేది తెలంగాణలో కేటీఆర్ వాళ్ళు ఎట్లా చేసిండ్రో ఈ రోజు సెంట్రల్ లో కూడా ఈ నరేంద్ర మోదీ అండ్ కంపెనీ అట్లనే చేసింది. ఈ రోజు ఓకే శివకుమార్ కోటేశ్వరరావు సార్ చెప్పండి. ఓబులాపూర్ అక్రమ మైనింగ్ కేసులో మరొకసారి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారికి ఇప్పుడు మరొకసారి కోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ అంశాన్ని ఎట్లా చూస్తాం సార్?